నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు జీ మహోత్సవం 2024 కో-పవర్డ్ బై వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. స్పెషల్ పార్ట్నర్స్ పీడియాష్యూర్. ఇది ప్రతి తెలుగువారి ఉత్సవం జీ మహోత్సవం. సో నిన్ను నూరేలు సావాసం నుంచి మనందరికి ఇష్టమైన మన బ్యూటిఫుల్ ఆరు అలియాస్ అరుంధతి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ టు జీ మహోత్సవం 2024. థ్యాంక్ యూ. సో ఎలా అండి ప్రతిసారి ఇంత గార్జియస్ గా ఇంత బ్యూటిఫుల్ గా వచ్చేస్తారు మీరు? దట్స్ రియల్లీ స్వీట్ ఆఫ్ యూ. సో పల్లవి గారు, సో ఇన్ని జీ మహోత్సవాల్లో చాలా ఎక్స్పీరియన్స్ మీకు ఉండుంటాయి. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ జీతో మీకున్న అనుబంధం ఏంటి? నాకు ఛాన్స్ కనుక దొరికితే చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండింది అనమాట, బకెట్ లిస్ట్ లో ఒక టాటూ వేయించుకోవాలని. ఓకే, సో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ మేబీ జెడ్ అని ఇక్కడ వేయించుకుంటా. మనసును దోచేశారనమాట. ఎలా అండి ఇలాగా? ఐ డోంట్ నో. సో అమర్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటున్నాను. ఓకే, యాక్షన్. బంగారం, ఒక్కటి చెప్పనా? నేను పైన ఉన్నానని చెప్పనా, లేదా కింద ఉన్నానని చెప్పనా, లేదా మీ పక్కన ఉన్నానని చెప్పనా? ఒక్కటి చెప్పనా? చెట్టుకి నీళ్లు పోస్తేనే పువ్వు విరబూస్తుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీరు బాగిని అర్థం చేసుకుంటేనే కదా తనకి పిల్లల పైన ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఛీ పోరా. వావ్, బ్యూటిఫుల్. ఇంత బాగా చెప్పొచ్చా అండి? సో యాక్చువల్లీ మీరు చీ పోరా అన్నారు చూసారా, అది చాలా క్యూట్ గా అనిపించింది. 2-3 వేరియేషన్స్ లో చెప్పరా? ఛీ పోరా. వావ్. ఛీ పోరా. అయ్యో, ఛీ చిల్లిపి. నిజంగా ఎంటర్టైన్మెంట్ అంటే ఇది అన్నమాట. సో ఇంకా బ్యూటిఫుల్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చిలాసో నుంచి ఇప్పుడు ఒక 2 బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్. హలో. హాయ్ ఐషు. వెల్కమ్ టు జీ మహోత్సవం 2024. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇప్పుడు మీ ఇద్దరికి ఒక చిన్న టాస్క్. సో లక్ష్మి, నీకు ఒక స్వీట్ ఇస్తాం అన్నమాట. నువ్వు మౌత్ ఫుల్ ఆఫ్ స్వీట్స్ ఉండాలి నీకు. నేను ఒక డైలాగ్ చెప్తా నీ చెవులో, ఆ డైలాగ్ ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి వితౌట్ యాక్షన్స్, ఓన్లీ విత్ మౌత్. ఓకే డన్. కొంచెం ఏంటి ఇంతుంది? ఫుల్. ఇంకొకటి. ఓకే. ఫోర్ లాంగ్వేజ్ వస్తుందండి. ఓకే. నో యాక్షన్స్ అమ్మా. Come on, Fafa. భానుమతి. డైలాగ్ ఏదో చెప్పు, నన్ను తెలియదే. ఒకటే పీస్. హైబ్రిడ్ పిల్ల. భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. సో జీ మహోత్సవాన్ని మంచిగా ఎంజాయ్ చేయండి, మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జీ తెలుగులో కొత్త సీరియల్ తో హల్చల్ చేస్తున్న మన జానకి రామయ్య గారి మనవరాలు టీం వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఉత్తమ్ అండ్ మైథిలి, కంగ్రాచులేషన్స్. నిజంగానే జీ మొత్తం హల్చల్ చేస్తున్నారంట మీ కపుల్, విన్నాను. మా కంటెంట్ అలాంటిది బేసిక్ గా. ఓకే. అండ్ మా కంటెంట్ కూడా అలాంటిది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది ఎందుకు రొమాంటిక్ కపుల్ అన్నారు అనేది. ఇప్పుడు అర్థమైంది. తను ఫ్లర్ట్ చేయాలంటే ఎలా ఫ్లర్ట్ చేస్తారు? అది మా వాడికి మామూలుగానే వస్తుంది.
ఫ్లట్టింగ్ అంటే కొంచెం కష్టమే. సరే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఓకే, క్యూట్ స్పెల్లింగ్ తెలుసా? తెలుసు సియుటి. మా సేమ్ స్కూల్లో ఆన్సర్. అదే మా స్కూల్లో అదే నేర్పించారు. కానీ నా స్కూల్లో అయితే క్యూట్ అంటే YOU, దట్స్ యూ. బై ద వే యు ఆర్ ప్రిటీ. వేసాడయ్యా. థ్యాంక్ యూ. ఇది ఫ్లట్టింగ్ అంటే ఒక సైడ్ అట్టేస్తాడు యూ అవును, నీ సిగ్గుపడే గ్యాప్ లో ఇంకో పక్క. మీ డ్రెస్ బాగుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి డ్రెస్ నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఊర్లో ఆడుకునేటప్పుడు కోడి పెట్టెలు పుంజుల్ని కప్పేవాళ్ళు దానిపైన. నాకు ఈ డ్రెస్ చూస్తుంటే బుట్ట బొమ్మ సాంగ్ గుర్తొస్తుంది. ఒకసారి మన ముగ్గురం కలిసి బుట్ట బొమ్మ సాంగ్ కి ఒక చిన్న స్టెప్ వేద్దామా? నిజంగా లవ్లీ కపుల్, Thank you. రొమాంటిక్ కపుల్. జీ మహోత్సవాన్ని ఎంజాయ్ చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. Sure, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో మనందరికీ ఇష్టమైన జీ మహోత్సవానికి, ఈ జీ మహోత్సవాన్ని ఇంకా 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 గ్రాండ్ సక్సెస్ చేయడానికి మన ముందుకు వచ్చేసారు గంగం గణేష్ టీమ్. నాకు యాక్చువల్లీ జీ తెలుగు ఇస్ వెరీ లక్కీ. లాస్ట్ ఇయర్ డ్రామా జూనియర్స్కి వచ్చిన ఓకే, బేబీ అంత పెద్ద హిట్ అయింది. వావ్. ఈసారి ఇంటిగ్రేషన్ కోసం మన గమ్ గమ్ గణేష్ సినిమా సో రాబోతుంది. సెంటిమెంటల్ గా మళ్ళీ జీకే వచ్చేసారు ఇంకా అంటారు. ప్రతిసారి రావాల్సిందే ఇంకా. రావాల్సిందే. అంతే. ఇట్స్ కమింగ్ ఆన్ May 31st ఇన్ థియేటర్. వావ్. సో ప్లీజ్ గో అండ్ వాచ్. జస్ట్ రొమాంటిక్ గా ఒక లవ్ ప్రపోజల్. అల్లెల్లే అల్లె నిన్ను చూస్తూ ఉంటే చాలే. జీ మహోత్సవాన్ని ఇంకా ఇంకా గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. యా. ఇప్పుడు మన ముందుకి మన ఫేవరెట్ సింగర్ శైలజమ్మ గారు, అలాగే మన లెజెండరీ యాక్టర్ సుధాకర్ గారు వచ్చేస్తున్నారు అనమాట. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అమ్మా, వెల్కమ్ టు జీ మహోత్సవం 2024. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని ఒకే స్టేజ్ మీద నేను కలవడం. ఎలా అనిపిస్తుంది అమ్మా? జీ మహోత్సవం 19th ఇయర్ కి అడుగు పెట్టాము. చిన్న విషయం కాదమ్మా, ఒక సంవత్సరం నిలబడడం గొప్ప. ఈ కాలంలో ఇప్పుడు 19 ఏళ్ళు అంటే చాలా చాలా గొప్ప విషయం. ఎంతమంది కృషి దీని వెనకాల ఉండాలి. సో వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మ చాలా బాగా పాడతారు. అమ్మ వాయిస్ మా అందరికీ తెలుసు. ఇప్పుడు నన్ను పాడమంటారా? అమ్మ కోసం ఫ్యూ లైన్స్. అమ్లు, దిస్ ఇస్ ఫర్ యూ. మాటే మంత్రము, మనసే బంధము, నానన నానన నన్నన లలలన్నాన నానాన జీవితం. మాటే మంత్రము, మనసే బంధము. ఓకేనా? ఓకేనా? ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. థ్యాంక్ యూ సో మచ్. ఈ జీ మహోత్సవాన్ని మీ పాజిటివ్నెస్ తో ఇంకా ఇంకా పాజిటివ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ వెల్. గాడ్ బ్లెస్ యూ జీ టీవీ. చాలా సంవత్సరాలు అద్భుతమైన పుట్టినరోజులు మీరు జరుపుకోవాలని, వీలున్న పుట్టినరోజుల్లో మీ ఇద్దరం కూడా పార్టిసిపేట్ చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ సార్. సర్వే జన సుఖినో భవంతు. సో ముక్కుబుడ్క నుంచి బ్యూటిఫుల్ కపుల్ వచ్చేసారనమాట, రాఖీ అండ్ ఐశ్వర్య. అంటే సీరియల్ నేమ్స్ చెప్పొచ్చు, బట్ ఐశ్వర్య చెప్తే బాగుంటది అని చెప్పి. సో వెల్కమ్ బ్యూటిఫుల్ ఐశ్వర్య. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ హ్యాండ్సమ్ రాఖీ గారు. థ్యాంక్ యూ. ఏమైంది, ఎవరైనా కొట్టారా మిమ్మల్ని? అది అంటే కాదు, రెండు ఐశ్వర్యాల మధ్య నిల్చున్నారు కదా, చాలా బ్లష్ అయిపోతున్నారు.
ఎలా అనిపిస్తుంది జీతో మీ అనుబంధం? మోర్ దెన్ 1.5 year. లాస్ట్ 18th year మహోత్సవంలో అందరూ కలిసాము, చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ ఇయర్ కూడా మనం ఇక్కడ ఉండడం చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక చిన్న టాస్క్ అన్నమాట మీ టాస్క్ ఇద్దరికి. నేను గెస్ట్ చేస్తా ఏముండొచ్చు అని. ఏముండొచ్చు తెలుసా? ఈ బుట్ట ఎంత బరువు ఉండొచ్చు? అది బుట్ట మీద పడ్డాడు, నా డ్రెస్ మీద పడ్డారు. సో యాక్టింగ్ అని కామన్ కాబట్టి, ఎలాగో మీకు అలవాటే కాబట్టి, మీకు మూవీస్ లో చాలా ఇష్టమైన డైలాగ్ ఏంటి? Violence, violence, violence. I don't like it. I avoid. But violence likes me. I can't avoid. ఫ్లడ్ చేస్తూ చెప్పండి ఈ డైలాగ్ ని. విత్ దిస్ ఫ్లడ్. అందం అందం అందం. I don't like it. But ఈ అందం attracts me. I can't avoid. ఒకే వ్యక్తిలో ఇన్ని వేరియేషన్స్. అదే కదా. జీ మహోత్సవాన్ని వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఇంకా ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బై బై. Thank you so much, Aishwarya. అమ్మాయి గారులో మన రాజు అండ్ రూప వచ్చేసారు. సో వాళ్ళని పిలిచేద్దాం, వాళ్ళతో క్యూట్ క్యూట్ కబుర్లు మాట్లాడేసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ హ్యాండ్సమ్ రాజు అండ్ బ్యూటిఫుల్ రూప. Hi. హాయ్ వెల్కమ్ టు జీ మహోత్సవం 2024. Thank you so much. ఎన్ని ఇయర్స్ మీకు జీకి ఉన్న అనుబంధం? Maybe 2.5 years. ఇప్పుడు అంటే సీరియల్లో మీ యాక్టింగ్ అన్ని చూసాం, ఇక్కడ ఈ మాటలు ఇవన్నీ కామన్ కాబట్టి మీ ఇద్దరికి ఒక చిన్న టాస్క్ అన్నమాట. ఏం లేదు, చాలా సింపుల్. తనకి నువ్వు ప్రపోజ్ చేయి, ఎందుకంటే సీరియల్లో ఎప్పుడు నీ వెనకాల పడుతూ అంత ప్రేమ చూపిస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు తనకి నువ్వు ప్రపోజ్ చేయాలి. సో ఎప్పుడు రాజుకు నేనే ప్రపోజ్ చేశాను. నేను చూడాలి రాజు అలా నాకు ప్రపోజ్ చేశాడు అని. డన్. ఇక్కడ ఆడపిల్లలు ఏం కోరుకుంటే అది సపోర్ట్ చేయాలి కాబట్టి ఒక ఆడపిల్లగా తర్వాత అమ్మాయి కూడా చేయాలి మరి. చేయిస్తామండి, మాకేం తక్కువ, మేము చేస్తాం. ఫస్ట్ మీరైతే చేయండి. సో తను ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అంతే బ్యూటిఫుల్ గా మీరు ప్రపోజ్ చేయాలన్నమాట. ఓకే, ట్రై చేస్తా. దిస్ ఇస్ ఫర్ యు. థాంక్యూ. టేక్ కేర్. రూపా, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడుస్తే మాత్రం నేను చచ్చిపోతా. ప్రతిరోజు నేను ఇంప్రెస్ చేస్తూనే ఉంటాను, అది ఈ రోజు మాత్రమే కాదు. ఓ మై గాడ్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. కమ్ ఆన్ రూపా. I love you too, రాజు. నిజంగానే లోపల నుంచి చెప్పినట్టు అనిపించింది. మరి మీతో ఫ్లర్ట్ చేయాలి రూపా. రాజు అసలు ఎంత అందంగా ఉన్నావు. నేను చూస్తుంటే నేనే మర్చిపోతా. నీ స్మైల్ చాలా బాగుంది రాజు. ఫ్లష్ అవుతున్నావా? పోనీ ఐఎమ్ వెరీ బ్యాడ్. అయ్యో ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఫ్లర్టింగ్. లేదు, బ్యాడ్ అంటూనే ఓకే. ఫ్లర్ట్ చేయొద్దు, బట్ ట్రూ లవ్ గా ప్రపోజ్ చేయమని మాట చెప్తాం అనుకుంటున్నాను. I truly I love you forever. నిన్ను చూసినప్పటి నుంచి నేను పడిపోయాను అమ్మాయి గారు. ఇది మరి లేపవా నన్ను? ఇలానే కూర్చోపెట్టాడు. ఆయన మాత్రం చాలా ఫీల్ అయి చెప్తున్నారండి ప్రతి దానికి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. Thank you so And much. this is for you. థ్యాంక్ యూ. Finally I gave. థ్యాంక్ యూ. మన జగదాత్రి సీరియల్ నుంచి మన జగదాత్రి అలాగే కేదార్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. Hi.
You're looking beautiful and you're looking handsome. Thank you, and you too. You look Thank like a you. doll, princess. Thank you so much. Welcome to Zee Mahotsavam 2024. థ్యాంక్ యూ సో సో మచ్ 19th జీ మహోత్సవం వేడుకలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎలా అనిపిస్తుంది మీకు? First of all, happy 19th anniversary Z. ఇది మీకు మాకు మనందరికీ అలాగే మన ఆడియన్స్కి కూడా మన ఫ్యాన్స్కి కూడా. సో ఆబ్వియస్లీ ఇట్స్ గ్రేట్ఫుల్ కదా. ఇట్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమోరీస్. సో చాలా హ్యాపీ మూమెంట్స్, లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అనమాట. ఆబ్వియస్లీ మహోత్సవం అంటే ఇట్స్ మోర్ లైక్ మహోత్సవం ఓన్లీ. యా, నాకు తెలిసి మీ ఇద్దరికి ఒకరికొకళ్ళు 10 years నుంచి తెలుసు కాబట్టి ఒకళ్ళ ఇష్టాలు ఒకరికి తెలిసే ఉంటది. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అంటే లైక్ తెలుస్తది. వి వేర్ ఫ్రెండ్స్, బట్ అంటే మళ్ళీ అంతా విల్ ట్రై టు ఆన్సర్. రైట్ ఆన్సర్ అయితే విల్ గివ్ యూ ఆరెంజ్ షార్ట్, రాంగ్ ఆన్సర్ అయితే కరేలా షార్ట్ తీసుకోవాలి. సో మన ముందుకి కరేలా షార్ట్స్ అండ్ ఆరెంజ్ షార్ట్స్ వచ్చేసాయి. సో రెడీయా? నేను ఓడిపోతే తను ఇది తాగుతాడు, నేను ఓడిపోతే ఇది తాగుతాను. సేఫ్ గేమ్. ఓకే, నిజమే చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్, తనకి ఇష్టమైన కలర్ ఏంటి? ఇట్స్ యాక్చువల్లీ బ్లాక్. నాట్ ఓన్లీ దిస్, ఏంటి ఇది అవార్డ్ ఫంక్షన్ ఉందో కదా, షీ యూజువలీ వేర్ బ్లాక్ అండ్ హర్ కార్ ఈస్ ఆల్సో బ్లాక్. నిజమేనా? yes. ఓకే, యూ కెన్ హ్యావ్ ఆరెంజ్ షార్ట్. ఓకే, ఇప్పుడు మీకు అన్నమాట క్వశ్చన్, తన ఫోన్ పాస్వర్డ్ ఏంటి? No, I'm most disciplined, dignified woman. I Photos don't click see చేయడం. other. No, photos అంటే మీరు లాక్ లో ఉన్నప్పుడే I can open it. రేపు నాకు మొగుడు వచ్చినా కూడా I never ask the password. గుర్తుపెట్టుకోండి మొగుడు గారు, రేపు వచ్చినప్పుడు పాస్వర్డ్ అడగరంట. అడగను, తన్నే ఓపెన్ చేసి చూపించు అంట. 2323. ఎస్ అంట. 23 నా కార్ నంబర్ 2323, ఎవ్రీథింగ్ ఇస్ లైక్. So I know his car number 2323. So అలా వేసి గెస్ చేశాను. సో మేబీ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే ఆరెంజ్ షార్ట్ కొడతారు. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి కరేలా షార్ట్ కొడతారు. అది ఇక్కడ ఎక్కడో చెట్లు బాకలి పీకేసి చేసినట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you, సో ఎల్ఈజీ మహోత్సవాన్ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. బై బై. సో ఇప్పుడు మన ముందున్నారు బజే వాయువేగం మూవీ టీమ్ అన్నమాట. వెల్కమ్ టు జీ మహోత్సవం 2024. థ్యాంక్ యూ ఐశ్వర్య. జీ మహోత్సవానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఫీల్స్ రియలీ గుడ్. జీతో ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్. చిరంజీవి గారి ముందు డాన్స్ చేసింది కూడా జీనే. I have seen that video. సో దట్స్ వన్ లైఫ్ టైం మెమరీ ఫర్ మీ. సో మా కోసం ఏదైనా ఒక డైలాగ్. ప్రతి ఒక్కడి లైఫ్లో ఒకడు ఉంటాడు, వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడం. నా లైఫ్లో అది నువ్వే ఐశ్వర్య. అబ్బా, ఇది నచ్చిందండి నాకు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ ఆఫ్టర్నూన్ అలా రిలాక్స్ అవగానే ఫస్ట్ ఆన్ చేసే సీరియల్ గుండమ్మ కథ. ఓకే, లెట్స్ వెల్కమ్ గుండమ్మ గారు అండ్ అవర్ హ్యాండ్సమ్ ఆదిత్య గారు. సో వెల్కమ్ టు జీ మహోత్సవం 2024. థ్యాంక్ యూ సో మచ్. జీతో మీ అనుబంధం ఏమిటి? ఫస్ట్గా జీతో అనుబంధం చెప్పాలంటే నేను చేసే ప్రతి ఒక్క అల్లరిని కూడా కంట్రోల్ చేసుకొని నన్ను టాలరేట్ చేసుకొని ఇప్పుడు దాకా 2.5 years అయింది నన్ను భరిస్తున్నారు. దానికి పెద్ద థ్యాంక్స్. సో మీకోసం ఒక చిన్న ఫన్ గేమ్ అన్నమాట. మనకి ఇష్టమైన ఫుడ్ వచ్చేసింది, ఎదురుగుండా అలా ఉంది ప్లేట్ లో. ఆ నోట్లో పెట్టుకుని స్వీట్ నమ్మలకూడదు, చెప్పాలి డైలాగ్. ఇప్పుడు మాట్లాడండి. ఇదే కదా మాకు కావాల్సింది. ఓకే, మీరు అట్లా వచ్చేయండి, నేను డైలాగ్ చెప్పేస్తా. ఎవరు? కుక్కనా? ఎవరు చూసి కుక్క అంటుంది అమ్మ? కాదు, త్వరగా. ఎవరు కొక్కి? ఎవరు కొడితే కమాన్ ధీమా? ఎవరు కొడితే ధీమా లోపలికి వెళ్ళిపోతుందా? ధీమా అంటే ఏంటి ఒకసారి? దిమ్మ బయట దిమ్మలు ఉంటాయి కదా, దిమ్మల మీద కూర్చుంటాం కదా, ఆ దిమ్మ. ఎవరు కొడితే కూర్చునే దిమ్మ. దిమ్మా? ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే
వాడే పంచిగాడు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పంచిగాడు. లాస్ట్ వాడే నీ బొందరా నీ బొంద. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. Thank you, చాలా thanks చాలా lot. బాగా ఆడారు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ లెటింగ్ మీ హ్యావింగ్ దిస్. ఓ యూ కెన్ టేక్ ఇట్. No, You can thanks. take it. Okay, thank you. Thank you. Thanks for coming. Thank you. Thanks Bye a lot. bye. నా మోస్ట్ ఫేవరెట్ చిన్నప్పటి నుంచి నా క్రష్ అన్నమాట. గార్జియస్ బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ మన ముందున్నారు. నిజంగా నాకు మాటలు రావట్లేదు. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సత్యభామ, అందరూ సత్యభామ సత్యభామ అంటున్నారు. సో సత్యభామగా ఎప్పుడు వస్తున్నారు మా ముందుకి? Well, Satyabhama releases on the 31st of May, and we are all very excited about it. Me, along with my entire team, I'm playing a feisty cop, feisty yet very vulnerable, and I hope you guys like the film. Thank you so much. It Thank was you. really lovely having you here.